నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పనిసరిగా మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. ధన్యవాదాలమ్మా. ముందుగా మన చక్కని కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరరంగే సృష్టివాగం సంతనుభిః రసేమ దేవహితం దదాతు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ, సంక్రాంతి పండుగ అంటే అన్ని పండుగల్లోకెల్లా విశిష్టమైన పండుగ, అందరూ కలిసి జరుపుకునే పండుగ. మరి ముందుగా వచ్చే భోగి పండుగ యొక్క విశిష్టత తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. భోగములు భాగ్యములు, ఇంటి నిండా కూడా పాడి పంటలు, ధనధాన్యాలు వైభవపేతంగా వచ్చేటటువంటి ఈ యొక్క 3 రోజుల పండగ, పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ. భోగి రోజున భోగభాగ్యాలు బాగుండాలని, భోగత్వంతో అందరూ కూడా సకల భోగాలు అనుభవించాలని చక్కగా తెల్లవారుజామున లేచి మనకి భోగి మంటలు వేస్తూ ఉంటారు. అవునమ్మా. భోగి మంటలు వేయడం వలన కూడా చాలా విశిష్టమైన విశేషం ఉంది. ఏమిటంటే కనుక సాధారణంగా ఇంట్లో ఉండేటటువంటి పూర్వకాలంలో అయితే కనుక చెత్త చెదారం వేయడమే కాకుండా, అంటే మన దృష్టిలో ఏమిటంటే ఇరిగిపోయినవి అవి ఇవి మనం వాడనివి చెక్క సామాన్లు ఉంటే వేయడం. కాదు కాదు, పూర్వం అయితే కనుక చెట్టు బెరళ్ళు తెచ్చి వేసేవాళ్ళు. ఎందువలన అంటే దానిలో ఔషధి గుణాలు ఉంటాయి కాబట్టి ఆ వాసనల వలన కూడా ఏమైనా సరే సూక్ష్మక్రిములు మరణిస్తాయి. ఆ సూక్ష్మక్రిములు మరణించడం వలన కూడా మనకు ఆ వాసన ఎవరు పిలుస్తారు? ముసలివాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా భోగి మంటల చుట్టూ కూడా భోగి పండుగ ఏమిటంటే అందరికీ విశేషమే. అందరూ కూడా గోమయం చేత అలకబడిన చిన్న చిన్న పిడకలు, దండలు తెచ్చుకొని భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ భోగి రోజున వేసేటటువంటి ఈ మంటలకు కూడానండి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ అగ్ని జ్వాలలు, అంటే అగ్నిని మనము పూజిస్తున్నాము, అగ్నిని సేవిస్తున్నాము, అగ్ని చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాము. ఆ భస్మభూషితాంగ సాయి చంద్రశేఖర పాలనేత్ర శూలధారి సాయి శంకర అన్నట్లుగా ఆ భస్మాన్ని అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే భోగిమంటలు వేస్తారో ఆ భస్మాన్ని కూడా కొంచెం నోట్లో వేసుకొని ధరిస్తారు. ఓకే. అందుకని ఈశ్వరుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి, అంటే పరమేశ్వరుడి ప్రీత్యర్థం, శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం కూడా చేసుకుని, అంటే శివకేశవుల ఏకత్వంగా ఆరాధన చేసే పెద్ద పండుగ ఏక సంక్రాంతి పండుగ అని చెప్పచ్చు. అలాగే అమ్మా, చాలామంది కూడా ఈ సంక్రాంతి పండుగకి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. దీని యొక్క విశిష్టత ఏంటి? చాలా మంచి ఉత్తమమైనటువంటి ప్రశ్న వేశారు మీరు. చాలా అభినందనలు. ఏమిటంటే కనుక చిన్నపిల్లలు ఎప్పుడు కూడా భగవత్ స్వరూపాలు. భగవంతుడు తను డైరెక్ట్గా రాక వాళ్ళు తన పిల్లల్ని స్వస్వరూప జ్ఞానంతో సృజించాడట. అందువల్ల పిల్లలు దేవుడు ఒక్కటే అని పాటలు కూడా వచ్చాయి మనకి. అలాగా ఈ పిల్లలకి రేగుపళ్ళు, తర్వాత డబ్బులు, అంటే నాణాలు, డబ్బులు, ఆ తర్వాత అక్షింతలు, పువ్వులు, తర్వాత ఇంకా కొన్ని వాళ్ళ యొక్క ఎదురు చెరుకు ముక్కలు ఇలా వేసి చేస్తూ ఉంటారు. ఎందువలన అంటే కనుక ఏమైనా దోషాలు, కుజు దోషం లాంటిది, ఎరుపు రంగు, మరి మనకి రేగుపళ్ళు ఎరుపు రంగు పళ్ళు కదా, ఎరుపు రంగు పళ్ళు కుజుడికి సంకేతం. అదేవిధంగా అక్షింతలు, బియ్యం అక్షింతలే వేస్తారు, పసుపు అక్షింతలు కాకుండా దీనిలో కలిపేవి. ఓన్లీ బియ్యం కలుపుతారు, చంద్రుడికి సంకేతం. అదేవిధంగా చెరుకు కలుపుతారు, ఆ చెరుకు గురువుకి సంకేతం. అదేవిధంగా చూసినట్లయితే కనుక దీనిలో పుష్పాలు కలుపుతారు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక డబ్బు కలుపుతారు, అంటే రూపాయి నాణ్యాలు కలుపుతారు. ఆ రూపాయి నాణ్యాలు దేనికి సంకేతమో తెలుసా? ఆ శని భగవానుడికి సంకేతం. అవన్నీ కలిపినటువంటివి 3 పిడికిళ్ళు తీసుకొని అందరి దిష్టి పోవాలనేసి పెద్ద ముత్తైదువులు చక్కగా దిష్టి తీసి ఆ పిల్లల నెత్తి మీద పోస్తారు. పోసి ముందు ఏంటంటే ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు, అంటే చిన్న పిల్లలకి బాల అరిష్ట దోషాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, అవన్నీ పోవాలని భోగి పళ్ళు పోయడం అనేది మనకి ఆదిగా అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి ప్రక్రియ అమ్మ. అలాగే చాలామంది కూడా చాలా రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. నార్మల్ ప్రాసెస్ ఎవరికి తెలియదు. అసలు భోగి అంటే ఏం జరుపుకోవాలి, ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకోవాలంటారు?
అసలు సాధారణంగా ఏమిటంటే భోగి రోజు అనగానే మనం అభ్యంగన తెల స్నానం గుర్తొస్తుంది. అంటే తెలగపిండి తెచ్చుకుని దాన్ని కూడా శరీరానికి పెట్టుకుని నువ్వుల నూనె రాసుకుని చక్కగా తల స్నానం అభ్యంగన స్నానం చేస్తూ ఉంటారు. అంటే దీనికి అర్థం ఏమిటంటే కనుక మనలో ఉండేటటువంటి అంటే ఇదంతా కూడా మనకి శరీర ఉష్ణోగ్రతలు పడిపోయే కాలం. అవునమ్మా. అందువల్ల శీతోష్ణ సమదుఃఖేషు అంటాడు భగవద్గీతలో. మరి సమంగా ఉండాలంటే ఆ వేడి పుట్టాలి శరీరానికి. దాని గురించి కూడా ఈ నలుగు కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆ తర్వాత తల స్నానాలు చేసి ఆ భోగి మంటల దగ్గరికి వెళ్ళి అక్కడ చలి కాచుకునే వాళ్ళు కొంతమంది తెల్లవారుజామున తల స్నానాలు చేసి, అదేవిధంగా ఆ భోగి మంట చుట్టూ కూర్చొని కబుర్లు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు కొంతమంది. ఆ తర్వాత చక్కటి వస్త్రాలు ఉతికి శుభ్రం చేసిన వస్త్రాలు కానీ కొత్త నూతన వస్త్రాలు కానీ ధరించి చక్కగా ఆ రోజు అంటే ఇప్పుడు మనకి తమిళనాడు అయితే పొంగల్ చేసుకుంటారు, మన వాళ్ళైతే కనుక కట్టు పొంగలి చేస్తూ ఉంటారు. ఈ కట్టు పొంగలి కానీ పొంగల్ కానీ లేకపోతే పరమాన్నం కానీ ఎవరి అంటే వాళ్ళ యొక్క గృహాచారం నుంచి ఈ పిండి వంటలు వస్తూ ఉంటాయి, అలా వేస్తూ ఉంటారు. అవన్నీ చేసుకుని భగవంతునికి నివేదన చేసి శివుని కేశవుడు ఇద్దరి ఆరాధన మనం చేయటం వల్ల కూడా చాలా చాలా అంటే ఏమిటంటే ప్రతి మనిషికి కూడా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. అవేమిటంటే సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అంటాం కదా. ఈ పండుగల యొక్క అర్థం అంతరార్థం పరమార్థం మనం తెలుసుకోవాలంటే ఆ పండుగలలో విశిష్టమైనటువంటి పెద్ద పండుగలో భోగి పండుగ నాడు తప్పనిసరిగా మనం సేవించాల్సింది ఏమిటి అంటే కనుక సూర్య భగవానుడి ఆరాధన. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని అంటూ ఉంటాం కదా. దైవ చూడామణి అంటే ఆ మణులన్నింటిలోని చూడామణి చాలా ముఖ్యమైనది. అయితే అలాంటి ప్రత్యక్ష దైవం ఆయన కనిపిస్తాడు కదా. అందులోనే ఏమిటి మన్నాడే మకర సంక్రమణం జరుగుతోందంటే ఇవాళ ఎంత ఉత్సాహంగా ఉంటాడు ఆయన. అంతటి ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ సూర్య భగవాను నమస్కారం చేసుకుని ఆ తర్వాత పిల్లలందరికీ కూడా అభ్యంగన స్నానాలు చేయించి ఆ తర్వాత చక్కగా ఈ పిండి వంటలతో భోజనం అంటే ఏమిటంటే ముందు దేవతారాధన, ఆ తర్వాత నివేదన నైవేద్య నివేదన, తీపి వంటకాలు చేస్తారు. కొంతమంది గారెలు బూరెలు కూడా వేసుకుంటూ ఉంటారు వాళ్ళ పద్ధతిని బట్టి. అవన్నీ కూడా నివేదన చేసి ప్రసాదంగా చక్కగా అరిటాకుల్లో భోజనం చేసి చాలా సంతోషంగా అందరూ కలిసి అంటే పండగ అనగానే ఈ 3 రోజుల పండగ సాధారణంగా ఎక్కడెక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఇండియాకు వచ్చేసి కలిసి చేసుకోవడం మన తెలుగునాట ఉన్నటువంటి విశేషం ఈ పండుగకి ముఖ్యంగా. అందువల్ల అందరూ కలిసి చక్కగా కింద కూర్చొని విస్తరలో భోజనం చేసి చక్కగా కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకొని ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా కాసేపు కట్టి పక్కన పెట్టేస్తే చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఎంతమంది అంటే ఏమిటి ఇంట్లో వాళ్ళందరితోటి కలుసుకుని వాళ్ళ పర్సనల్ విషయాలు ఆ తర్వాత వాళ్ళ అనుభవాలు పెద్దవాళ్ళ అనుభవాలు మా కాలంలో ఇలా చేసేవాళ్ళు రా మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు మీరు ఏమి తింటున్నారు అదిగో చూడండి డబ్బాల్లో పెట్టాం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ కరకరలన్నీ మనం అనిపించాలంటే వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క స్వీడు యుగంలో ఇవన్నీ కూడా పెద్దగా అబ్బా తినడమా అనుకునే పరిస్థితులు. అందువల్ల ఇవన్నీ కూడానమ్మా ఆరోగ్యానికి నువ్వులు బెల్లం చేసినటువంటి కలిపి చేసి తొక్కినటువంటి చిమ్లీ ఉండలు కూడా సాయంకాలపు పేరెంటాలు పిలుస్తూ ఉంటారు ఈ భోగి రోజున. ఆ రోజున అవి అందరికీ ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఆ రోజు తప్పు లేదు. అయ్యో చిమ్లీ ఏమో మనం ఎలా ఇచ్చుకుంటాం నువ్వులు కదా అట్లాంటి మాటలు ఎవరు అనరు. చక్కగా తీసుకుంటారు ఇస్తారు కూడా. ఇచ్చిపుచ్చుకోవడాలు బాగా ఉంటుంది. ఈ సాంప్రదాయం మహారాష్ట్రలో కూడా ఉంది. అమ్మ ఎలాంటి దానాలు చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు భోగి రోజు కానీ ఎలాంటి దానాలు చేయడం వల్ల ఈ దోషాలు అనేవి తొలగిపోతాయి? ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో ఏంటంటే కనుక సాధారణంగా ఎవరైనా భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అనగానే తెలుగునాట ప్రతి గృహంలోని కూడా అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సఘ్నావతి సాంబవి అమ్మ అన్నపూర్ణ తల్లి ప్రతి ఇంటా కూడా మీ రూపంలో నా రూపంలో అందరిళ్ళల్లో అమ్మలందరూ కూడా అన్నపూర్ణ మాతలే. అలా వాళ్ళు చక్కగా చాట నిండా పూర్వం అయితే బియ్యం వేసుకొని దానికి వండిన పిండి వంటలు వేసి అన్నీ పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాలా ఆనందంగా వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు. అలాగే రకరకాల వృత్తుల వాళ్ళు కూడా వచ్చి తీసుకొని పండగలకి పట్టుకెళ్ళడం అనేది కూడా ఉంది. అంటే కుల వృత్తులు చేసుకుండేవాళ్ళు. అంతేకాకుండా హరిదేవసులు వస్తారు, హరిలోరంగా హరి అని అనుకుంటూ వస్తారు.
ఇక ఆడపిల్లలైతే భోగి రోజున ఇప్పుడు ఎవరైతే భోగి రోజున గొబ్బిళ్ళు పెట్టి నెలపట్టిన ధనుర్మాసం మొదటి నుంచి పెడతారు కదా, పెట్టినటువంటి వాళ్ళు ఈ 30 రోజులు కూడా కంప్లీట్ చేసుకొని భోగి రోజున పెద్ద పేరంటం పెట్టుకుంటారు సాయంకాలం పూట. శనగలు, దానిలో కూడా విశేషంగా శనగలు గురు బలానికి సంకేతం. తప్పనిసరిగా శనగలు పంచుతారు. అదేవిధంగా స్టీలుకి సంబంధించిన సామాను, అది శని భగవానుడికి సంకేతం. అవి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో, ఒక స్పూన్ అయి ఉండొచ్చు, గిన్నె అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా అవి పంచుతారు. అరటిపళ్ళు కూడా గురుతత్వానికి, తమలపాకులు, తాంబూలం, ఇవన్నీ కూడా మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకలు అన్నమాట. ఒక ముత్తైదు చిన్నపిల్లల్ని కూడా లక్ష్మీ, పార్వతి, సరస్వతి స్వరూపాలుగా ఎంచి చక్కగా గొబ్బిళ్ళ పేరంటం పెట్టి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది దానిలో గొబ్బెమ్మలను పెట్టి సుబ్బి గొబ్బెమ్మ సుబ్బండి ఇయ్యవే, చేమంతి పువ్వంటి చెల్లెల్ని ఇవ్వవే, తామర పువ్వు వంటి తమ్ముడిని ఇవ్వవే అనేసి సిగ్గుపడిపోతూ వాళ్ళు అటవీ స్థలములు ఆడుదుమా అనేసి పాటలు పాడతారు. ఏల వచ్చానమ్మ కృష్ణుడు ఏల వచ్చాను, ఈ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేశాను, పుట్టి మీద పాలకుండలు ఎట్లు దించాను, వీడు చిన్నవాడు కాదమ్మా పెద్దవాడమ్మా అని పాటలు పాడి చాలా నిజంగా చెప్పాలంటే భోగి పండుగ రోజు బొమ్మల కొలువు ఉంటుంది. భోగి పండుగ రోజు ఎంత ఆనందం అంటే అసలు వాళ్ళ అనుభవం, ఇక్కడికి వెళ్ళి పేరెంటం తీసుకుని వేరే చోటకి వెళ్ళి అక్కడ పాటలు పాడి వాళ్ళకి అలసటే ఉండదు, చక్కగా చక్కగా తిరిగిస్తూ ఉంటారు. అలా పిల్లల పండుగ, పెద్దల పండుగ, చాలా ఆనందమైనటువంటి భోగి పండుగ, చాలా అద్భుతం అమ్మ నిజంగా చెప్పాలంటే. అమ్మ, ఈ భోగి పండుగ రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా మన టీనేజ్ గర్ల్స్ కానీ ఎవరైనా. సో దాని వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు బొమ్మల కొలువు ఎందుకు పెట్టుకుంటారు? బొమ్మల కొలువు అనేది పెట్టుకోవడం వల్ల మన అంటే మన భారతీయ సంస్కృతి, మన పండుగల్లో ఉండేటటువంటి ధర్మాలు, ఇప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు, ఇవన్నీ కూడా బొమ్మలు దొరుకుతాయి కొన్ని చోట్ల. కొండపల్లి బొమ్మల్లో అయితే కనుక చాలా రకరకాలైనటువంటి వృత్తుల వాళ్ళు కూడా దొరుకుతారు. మన పిల్లలకి మన సంస్కృతిని అలవాటు చేయటం. అదిగో పాములు పట్టేవాడిని చూడండి, ఇదిగో చూడండి పాములు అరే పాములు పడుతున్నాడు, కుండలు చేస్తున్నాడు, అబ్బా కుండలు కూడా తయారు చేస్తారనమాట. ఇలాగ మన యొక్క వృత్తు ధర్మాలు కూడా మన భారతీయ సంస్కృతిలో ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన భారతీయ సంస్కృతి. అన్ని వర్ణాల వాళ్ళు చేసే వృత్తులకు సంబంధించిన బొమ్మలు కూడా పెడతారు. కృష్ణావతారం పెడతారు. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని కృష్ణ భగవానుడు, గోపికలు, ఆ గోపికా వస్త్రాపహరణం. తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని చోట్ల అయితే కనుక చిన్న ఉయ్యాల్లో కృష్ణుడు. అవునమ్మా. అందువల్ల ముద్దుగారే యశోద అనేసి ఆ పాటలు పాడుకుంటూ ఉంటారు. రకరకాల అంటే దశావతారాలు పెడతారు. ఎందువల్ల అంటే కనుక మత్స్య కూర్మ, వరాహ, నారసింహ, వామన. ఆ తర్వాత చూసినట్లయితే రామచ్చ అంటే పరశురాముడు, భార్గవరాముడు, రాముడు, బుద్ధ కలిఖ్యావతార అంటే కృష్ణ కూడా కలుపుతూ ఉంటారు కొంతమంది, బుద్ధ కృష్ణ కలిఖ్యావతార అని. ఆ విధంగా చూసినట్లయితే అన్ని అవతారాల్లోని కూడా మన ఋషీశ్వరులు దర్శించి సృష్టించి శృతుల ద్వారా, ఆ తర్వాత స్మృతుల ద్వారా మనకి తెలియచేసిన విశేషమే మన పండుగల్లో ఉన్నటువంటి గొప్ప వైశిష్టం. ఇది మనం ఆచరించడం వల్ల మన పిల్లలందరికీ తెలుస్తుంది. ఎలాగా అంటే అరే గోవు కూడా పిల్ల ఉంది, అంతేగాని గోవు ఒక్కటే లేదు. ఆ గోవును పట్టుకుని ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు, అంటే గోకుల బాలుడు. అది ఆ విధంగా కృష్ణుని తత్వాన్ని ప్రేమతత్వం కాబట్టి ఆ ప్రేమతత్వానికి కూడా మనకి ఒక ఆలంబనగా ఉండడానికి ఈ పండుగల్లో కృష్ణావతారం చాలా పెడుతూ ఉంటారు. దశావతారాలు పెడతారు. దశావతారాల గురించి చెప్తారు కథల కింద. అదేవిధంగా వామనుడు 3 అడుగులు అడిగాట అంటే 3 అడుగులా అంటే ఒక అడుగంతా ఆకాశం అంతా అయిపోయింది, ఒకటి భూమి అంతా అయిపోయింది, 3వది బలిచక్రవర్తి అడిగాట ఎక్కడ వేయమంటే బలిచక్రవర్తి నెత్తి మీద వేయమన్నట్ట అని మనం చెప్పాం అనుకోండి. అలాగా అని అంటే ఏమిటి? ఇప్పుడు మనకి దానం ఇవ్వడం, ఆ దానం తీసుకున్నటువంటి దానం ఇచ్చిన దానవేంద్రుడు సాక్షాత్తు పరబ్రహ్మకి ఇస్తున్నానని అర్థం చేసుకుని తన శిరస్సు మీద ఉంచమన్నాడు సుమాపాదం. అలాంటి నీతి కథలు పిల్లలకి బోధించడం అనేది ఈ బొమ్మల కొలువులో పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా కథల రూపంలో చెప్పారనుకోండి, ఏ పండగే కదండి అది. అవునమ్మా.
అమ్మ, హరిదాసు రాక వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటమ్మా? అంటే ఎప్పుడు కూడా ఈ శీతాకాలం సాధారణంగా ఇది ధనుర్మాసం అంటే తెల్లవారుజామున స్నానం చేసుకుని చక్కగా ఆయన పట్టు వస్త్రం కట్టుకొని నడుము చుట్టూరు చక్కగా ఒక మంచి ఏమిటంటే చెప్పాలంటే బెల్ట్ లాగా ఒక పెద్ద వస్త్రం చుట్టేసుకుని పైన ఏ వస్త్రం లేకుండా ఆయన కప్పుకుంటే సాలువా కప్పుకుంటారు కొంతమంది, కొంచెం పెద్ద వయసు అయితే, లేకపోతే సాలువా కూడా కప్పుకోరు. రకరకాల పూలదండలు వేసుకుని ఒక చక్కగా నెత్తి మీద ఒక చుట్ట పెట్టుకుని దాని మీద రాగి పాత్ర, రౌండ్గా ఉన్న రాగి పాత్ర పెట్టి దాన్ని పూలతో అలంకరించి హరిలో రంగ హరి అంటే హరి అను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభా హరిని నామమహత్యము హరిహర పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ అన్నారు. అంటే ఏమిటి? హరి అనే నామం కానీ హరి నామ సంకీర్తన కానీ ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు సుమా. అందువల్ల ఆ యొక్క ఊరంతా సుభిక్షం అవ్వాలని, ఆ వీధులన్నీ కూడా చక్కగా పాడి పంటలతో పశువులతో చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, అష్టైశ్వర్యాలు ఆ ఊర్లో నిండాలని హరిదాసు నడకతో పాదాచారి అయి చెప్పులు కూడా వేసుకోకుండా హరిలో రంగ హరి అంటూ వస్తూ ఉంటాడు. చాలామంది కూడా హరిదాస్కి చిన్నపిల్లలతో బియ్యం పెట్టిస్తూ ఉంటారు, దానం ఇప్పిస్తూ ఉంటారు. దాని యొక్క విశిష్టత ఏంటి? హరిదాస్కి అలా ఇవ్వడం వల్ల మనకి కలిసి వచ్చేదేంటి? హరిదాసుకి అలా ఇవ్వడం వల్ల ముందు పిల్లల్లో వితరణ అనేది తెలుస్తుందమ్మా. మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చి సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి ఎలా పడతాము అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా, అంటే చూడండి మొక్కగా వంచాలి అంటూ ఉంటాం కదా, అలాగా మన హైందవ ధర్మాల వైపు, మన భారతీయ సంస్కృతి వైపు చిన్నగా ఉన్నప్పుడే చక్కగా పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టినట్టు అనమాట. అలా పాడుకుంటూ వచ్చేటటువంటి వ్యక్తిలో భగవంతుడిని దర్శించి వాళ్ళకి వేసి నమస్కారం చేయిస్తారు, వాళ్ళ దీవెనలు తీసుకుంటారు. ఎందువల్ల అంటే పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో నామంతో కలిసంతోపనిషత్తులో చెప్పబడింది. ఏమనంటే కలియుగంలో నామస్మరణ మించింది లేదు. మరి హరిదాస్ ఎంత పవిత్రుడు. అవును. అందుకని ఆయనకి నమస్కారం మొక్కిస్తారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు. అందువల్ల ఇదంతా కూడానమ్మా మనకి పురాణాల నుంచి కూడా హరి నామస్మరణని మించినటువంటిది లేదు అనేది హరిదాసు యొక్క రాక వల్లనే మనకి తెలుస్తుంది. అమ్మ, ఎంతో చక్కగా భోగి గురించి ఇంత చక్కని మాటలు మా వాళ్ళకి చెప్పినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీ ఇంట్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. చాలా 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 ఎప్పుడు కూడా హస్తస్య భూషణం దానం, ఎవరికైనా ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి శ్రీమతి.